హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న నైట్ నేను ఫ్యూరియస్ అనే సినిమాని చూడడం జరిగింది. ఇది ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగాలో ఒక భాగం. ఈ సినిమా యొక్క ఒక భాగం ఇప్పుడు రిలీజ్ అయింది, ఇంకో భాగం కూడా ఉన్నట్లు ఉంది. ఇకపోతే ఈ సినిమాలో విలన్గా క్రిస్ హెమ్స్వర్త్ అంటే థోర్ సినిమా హీరో నటించడం జరిగింది. అట్లానే అన్యా టైలర్ జాయ్ అనే అమ్మాయి హీరోయిన్గా నటించడం జరిగింది. ఇద్దరు చాలా చక్కగా బాగా నటించారు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఎక్కువ యాక్షన్ మీదే వాళ్ళు దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్గా ఉంటాయి. అట్లానే సినిమా కూడా మీకు పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. ఇకపోతే కథ విషయానికి వస్తే తన కళ్ళ ముందే తన తల్లిని అతి కిరాతకంగా హింసించి చంపేసిన వ్యక్తి తనను కూడా కిడ్నాప్ చేసి తీసుకుపోతాడు. అలా తీసుకెళ్ళిపోయిన ఆ వ్యక్తిపై ఆమె ఎట్లా పగను పెంచుకుని ఎట్లా అతని మీద పగ తీర్చుకున్నది అనే ఒక సింపుల్ కాన్సెప్ట్ని తీసుకుని వీళ్ళు 2.5 గంటల పాటు నిడివితో ఈ సినిమాని తెరకెక్కించారు. బట్ ఆ 2.5 గంటల నిడివి అన్నది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు బోర్ అనే ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే పర్వాలేదు, చూడొచ్చు. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మాత్రం ఈ సినిమాకి వెళ్ళొద్దు. అలా అని కొన్ని సీన్స్ కొంచెం జుగుప్స్గా, కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. మొత్తం మీద సినిమాని ఒక్కసారి అయితే థియేటర్లో అలా టైంపాస్కి చూడొచ్చు, బోర్ అనిపించదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ సినిమా తాలూకా సంక్షిప్తమైనటువంటి రివ్యూ.